హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో జూన్ 11 వరకు బదిలీలు పూర్తి, ఉద్యోగ సంఘాలతో చర్చించిన సర్కార్ అండి. ఆ వివరాలు ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో ఎక్కడైనా స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇక విషయానికి వచ్చినట్లయితే ఎన్నికలు పూర్తి అవడంతో ఇప్పుడు పూర్తి స్థాయిలో పరిపాలనపై దృష్టి సాధించిన సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వ శాఖల్లో సుదీర్ఘంగా ఒకే చోటు పాతుకుపోయిన వారికి స్థానచలనం కలిగించనున్నారా? ఆ స్థానాల్లో ఇక సమర్థులైన అధికారులను నియమిస్తారా? ఇందుకోసం పాలనా యంత్రాంగంలో తహసీల్దార్ మొదలు సీనియర్ ఐఏఎస్ అధికారి దాకా అన్ని స్థాయిలలో బదిలీలకు కసరత్తు జరుగుతుందా అనే ఈ ప్రశ్నలు అత్యంత విశ్వసనీయ వర్గాల అవునని చెప్తూ ఉన్నాయండి. సో జూన్ 4న లోక్సభ ఎన్నికల కౌంటింగ్ పూర్తి అవగానే కోడ్ ముగుస్తుంది. జూన్ 5వ తేదీ నుంచి 11వ తేదీ వరకు ప్రభుత్వ యంత్రాంగంలో భారీ ప్రక్షాళన ఉంటుందని, వరుసగా బదిలీలు ఉత్తర్వులు వెలువడతాయని అయితే ఆ వర్గాలు పేర్కొంటూ ఉన్నాయి.